ఆమేన్. ఈ యొక్క అధ్యాయాన్ని నేను 2 భాగాలుగా విభజించాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ అధ్యాయము 57 వచనాలు ఇదిని ఒక్కదైనా మనం ధ్యానించడానికి సాధ్యం కాదు. కాబట్టి ఏదైతే ప్రభు మనతో మాట్లాడబోతున్నాడో దాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ యొక్క అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించాను. మొదటి భాగం 1 నుంచి 36 వాక్యాలు ఒక భాగం అయితే, మరి 36 వాక్యాల వరకు మనం వెళ్ళము. మరి ప్రాబబులీ 33 ఆ ప్రాంతంలో ఆగిపోతాం. మరి అది ఒక భాగం అయితే 37వ వాక్యం నుండి 57వ వాక్యం వరకు మరి ఒక భాగం. ఓకే, అర్థమైందా మీకు? మొదటి భాగం ఏంటి? మొదటి వాక్యము నుండి మరి 36వ వాక్యం వరకు ఒక భాగం అయితే, 37వ వాక్యం నుండి 57వ వాక్యం వరకు రెండవ భాగం. జాగ్రత్తగా ఆలకించాలి. మొదటి భాగానికి నేను ఏమి మరి అంశం అంటే టైటిల్ ఇచ్చానంటే, మై గాడ్స్ అపాయింట్మెంట్ ఆర్ అపాయింటెడ్ టైం హ్యాస్ కమ్. నా దేవుడు నా కోసము నియమించిన సమయము ఆసన్నమాయెను. ఆమేన్. నా దేవుడు నా కోసం, ఆమేన్, నా దేవుడు నా కోసరం పెట్టిన దినం, ఆ సమయం వచ్చింది. ఆమేన్. సమయము వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిళ్ళరా, ఈ యొక్క మరి భాగం మనం చూసినప్పుడు మొదటి వాక్యం చదివితే యోసేపు చెరసాల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంటే ఒకవేళ ఇది చెరసాల్లో ఆయన ఉన్న 2 సంవత్సరాలు ఉండవచ్చు, లేకుంటే భక్ష్యకారుడు పానదాయకుడు కలగన్నటువంటి కలలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఏది ఏమైనా ఫరో మరి యోసేపు చెరసాల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసినట్టుగా మనము చూస్తున్నాం. దేని బిళ్ళరా, ఇది ఫరో అనే మాట ఐగుప్తులో మరి అందరూ వాడేటువంటి మాట. ఏ రాజైనా సరే అతనికి ఫరో అని పేరు పెట్టేవాళ్ళు. జాగ్రత్తగా ఆలకించాలి. కానీ యోసేపు ఉన్న సమయాలలో పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే హైకాసస్ అని పేరు అతనిది. HYKSOS, హైకాసస్ ఎరా అంటారు దీన్ని. హైకాసస్ చక్రవర్తి పరిపాలించినటువంటి ఆ పరిపాలన సమయంలో యోసేపు చెరసాలలో ఉండెను. జ్ఞాపకం చేసుకుంటున్నారా? హైకాసస్ అనే ఒక చక్రవర్తి పరిపాలించిన సమయాలలో యోసేపు ఆ చెరసాలలో ఉండెను అనే మాటను మీకు తెలియపరుస్తున్నాను. దేని బిళ్ళరా, జాగ్రత్తగా ఆలకించాం. యోసేపు మరి ఎప్పుడు ఇల్లు ఇచ్చాడు మీకు జ్ఞాపకం ఉందా? ఏ వయసుకి? ఎవరు చెప్పారు? అట్ వాట్ ఏజ్ డిడ్ జోసెఫ్ లెఫ్ట్ హిస్ హౌస్? ఏంబా 17 years. అంత పెద్ద ప్రసంగం చేసినాను 17 వయసుని బట్టి. ఆమేన్. ఫరో ముందర యోసేపు నిలబడినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 41వ అధ్యాయము 46వ వాక్యం చూడండి ఒకసారి. యోసేపు బయలుదేరి 41, 46 యోసేపు చదివి కరెక్ట్ నాన్న. బయలుదేరి యోసేపు ఐగుప్తు రాజైనా ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎంత వయసు అప్ప? ఇప్పుడు అది రెండో భాగానికి వస్తాను. ఆ వయసు గురించి మాట్లాడడానికి రెండో భాగంలో వస్తాను. ఎంత వయసు ఇప్పుడు యోసేపుకి? 30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు ఇడిచి యోసేపు? 17, 30 - 17 ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఆమేన్, ఆమేన్. 13 సంవత్సరాలు గతించిపోయాయి యోసేపు కలగని. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 13 సంవత్సరాలు గతించిపోయాయి యోసేపుకు దేవుడు కల ఇచ్చి. దేవుని బిడ్డలారా, 13 సంవత్సరాలు అతను
వెయిట్ చేయాల్సి వచ్చింది ఫరో ముందు నిలబడడానికి, తన కలలు నెరవేరడానికి. ఆమేన్, ఆమేన్. ఒక దినంలో బాయి దేవితే నీళ్ళు వచ్చేయాలి మనకు. ఒకే దినంలో బాయి దవ్వాలా, ఒకే దినం నీళ్ళు వచ్చేయాలా. నీళ్ళు రాకుండా ఉంటే ఫస్ట్ పైన చూసి నువ్వు దేవుడువా అంటాం, లేకుంటే మొగుడు చూసి నువ్వు మొగుడువా అంటాం, లేకుంటే భార్యను చూసి నువ్వు భార్యవా అంటాం, లేకుంటే పిల్లలు చూసి నాకు తలనొప్పి రా అంటాం. అర్థమైందే? నీ బ్రతుకు పైన నీకు అంత విరక్తి ఒక దినము, 2 దినాలు, 3 దినాల లోపలే పుడితే 13 సంవత్సరాలు దేని బిళ్ళరా యోసేపు కన్న కల నెరవేరడానికి ఎదురు చూచాడు. ఆమేన్. 13 సంవత్సరాలు అతను దేవుడు చేసే కార్యాల కోసం ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ, ప్రతి ఒక్క శ్రమను పొందుతూ, ప్రతిసారి దేవుని బిళ్ళరా బాగుండారు అనుకున్నప్పుడు దెబ్బలు తింటూ తన జీవితంలో 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుని బిళ్ళరా ఒక స్థాయికి రావాలంటే చాలా మట్టుకు మన జీవితాలలో ఈ దురాశ ఉంటుంది. ఏంటంటే అప్పుడే పైనకి వచ్చేయాలా, అప్పుడే నేను గొప్పవాడిని అయిపోవాలా, అప్పుడే నాకు కలలు కనేయాలా, అప్పుడే నెరవేరిపోవాలా. దేవుని బిడ్డలారా, లెట్ గాడ్ వర్క్ ఇన్ యూ ఇన్ హిజ్ ఓన్ టైం. వెయిట్. నువ్వు డోంట్ పుష్ గాడ్ టు డూ వర్క్ ఫర్ యూ. దేవునిని నీ కోసం పని చేయమని చెప్పి త్రొయ్యకు. లెట్ హిమ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైం ఇన్ యువర్ లైఫ్ సో దట్ హిజ్ విల్ బి డన్. ఆమేన్. యోసేపు జీవితంలో అన్ని అనుభవాలని ఫనల్ చేసుకుంటూ ఆఖరికి ఒక ఫనల్లో తెచ్చాడు దేవుడు. బట్ యోసేఫ్ హ్యాస్ టు వెయిట్ ఫర్ 13 years. కీర్తనలు 130 కీర్తన 5వ వాక్యంలో చూసినప్పుడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను. ఆమేన్, ఆమేన్. నా ఆశ ఎవరు? ఆయన మాట. నా ఆశ ఎవరు? ఆయన వాగ్దానం. ఆమేన్. నా ఆశ ఏంటి? ఆయన కార్యం. ఎన్నో మార్లు ఐ బిలీవ్ 2020 సూపర్గా ఉంటుందని ఎందరు అనుకున్నారు? I think everybody believed that 2020 would be extraordinary year. Really, it's an extraordinary year. It's an extraordinary year. There was a song sung for this year, right? In Tamil, I heard it is for this year or last year. Somebody sung that sung. ఎవరో పాడారు ఆ పాట. వాయబ్బా, పాటను చూస్తే వాయబ్బా అనుకోవచ్చు. ఏమేం ప్రవచనాలు జరిగాయి. వస్తాను ఆ పాయింట్కి వస్తా, మళ్ళా ఆ పాయింట్కి వస్తా. ప్రవచనాలు చించేశారు. దేవుడు మాట్లాడుకున్న నువ్వు మాట్లాడాలా అనే మనసు ఎట్టొస్తుందిరా నాన్న నీకు? నాకు అర్థం కాదురా బాయ్. దేవుడు నీతో చెప్పందే నువ్వు అబద్ధాలు ఎట్ట చెప్పగలవురా బాబు? Unless and until God speaks to you, how can you speak? And how can you lie God's words from your mouth? Amen. 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 Don't speak if God doesn't speak to you. And don't really fool yourself and fool others. దేవుడు మాట్లాడుకుంటుంటే మాట్లాడద్దు నాన్న. నిన్ను భ్రమలో పెట్టుకోకు, ఇతరుల్ని భ్రమపరచకు. తప్పుడు బోధలు చేసి నిన్ను నువ్వు భ్రమ పొందకు, ఇతరుల్ని భ్రమలో నడిపియకు. దానికి ఎండ్ రిజల్ట్ ఏం తెలిసినా నువ్వు లెక్క చెప్పాలా. ఆమేన్. ఎందరు నాయకులు ఈ దినం భ్రమలో నడిపిస్తున్నారు మనుషుల్ని. అబద్ధ ప్రవక్తలుగా మారిపోయారు. ఒకసారి చెప్పాడు, నోట్ల నుంచి వచ్చేది అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధాలు. ఫాల్స్ ప్రామిసెస్, తప్పుడు మరి ప్రామిసులు చేయడం, వాగ్దానాలు చేయడం.
జాగ్రత్తగా ఆలకిద్దాం దేవుని బిడ్డలారా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద, ఎవరి మాట మీద? మనుషుల మాట మీద కాదు. మనుషుల మాటలు ఈ దినం ఒకటి మాట్లాడతాయి, రేపు ఇంకొకటి మాట్లాడతాయి. ఈ నాలికకు దేవుని బిడ్డలారా ఎముక లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి మనుషుల మాట పైన నా నమ్మకము లేదు. ఒక కాలం అయితే మనుషుల మాటకి విలువ ఉంటుండే. అర్థమైందా? ఏ అగ్రిమెంట్లు రాసేవాళ్ళు కాదండి ఆ కాలంలో. జాగ్రత్తగా ఆలకించాలి. వాళ్ళు మాట ఇస్తే చాలు, మాట నెరవేరినట్టుగా. దేని బిళ్ళరా ఈ కాలంలో దానికి కాలం పోయింది. ఏంటంటే మాటలకు విలువ లేకుండా పోయింది. జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకని ఏమంటున్నారు? బాండ్లు, దేవుని బిళ్ళరా పత్రాలు, అగ్రిమెంట్లు, నోటరీలు రాసుకుంటున్నారు. మనిషి నాలుకకు విలువ, మాటకు విలువ పోయింది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నేను మనుషుల మాటల పైన ఆశ పెట్టుకోలేదు, కానీ నా ఆశ, నా ఆకాంక్ష అంతా నా దేవుని మాట, నా దేవుని వాగ్దానం. ఆమేన్. కీర్తనలు 27వ కీర్తన 14వ వాక్యం చూసినప్పుడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యము కలిగి ఉండు. నీ ఆశ, నీ ఆకాంక్ష, నీ ధైర్యం దేవుడై ఉండునుగాక. నేను అప్పుడే ఒక మాట చెప్పాను, దేవుని పుష్ చేయొద్దు. దేవుని పుష్ చేయొద్దు. పుష్ అంటే ఆత్ర పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. చెయ్యి 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 చెయ్యి. ఆయన సమయంలో ఆయన కార్యం ఆయన చిత్తానుసారముగా జరుగునుగాక. ఎదురు చూడు, వెయిట్ చేయి. తప్పేముంది? ఆయన సన్నిధిలో ఎదురు చూడడం ఆశీర్వాదం కదా. ఆయన మాట కోసం ఎదురు చూడడం ఆశీర్వాదం కదా. సౌలు ఎదురు చూడలా, పోయి ఏమన్నాడు? సమూయేలు ఆత్మను లేపు. సమూయేలు లేచి చెప్పిన మాట ఏంటంటే, ఎందుకురా నాయన నన్ను ఇబ్బంది పెడతావు? దేవుడు మాట్లాడకపోతే నేను ఏం చెప్తాను రా భయ్ నీకు? దేవుడు నాతో మాట్లాడకుండా, నేను సెలవేయకుండా ఏ మాటలు మాట్లాడాలంటున్నావు నువ్వు? నేను మాట్లాడలేను, దేవుడు నాతో మాట్లాడలేదు, నీతో మాట్లాడమని. అది దేవుని బిళ్ళరా నిత్యమైన సత్యమైన మాటలు, ప్రభు నుంచి వచ్చే గొప్ప మాటలు. దేవుడు మాట్లాడంది నిన్ను మాట్లాడను. దేవుని బిళ్ళరా ఎదురు చూడాలి దేవుని సమయం కోసం. ప్రసంగి 3వ ప్రసంగి 11వ వాక్యం చూసినప్పుడు, దేని కాలమునందు చదవండి, దేని కాలమునందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ముందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఆమేన్. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు మనుషులకి, కానీ దేవుడు నియమించిన కార్యం, దేవుడి చిత్తానుసారంగా జరిగేది మనుషులు అర్థం చేసుకోలేరు. అది వాళ్ళ చేత కాదు. మనుషుని జ్ఞానం నిమిత్తం మాత్రమే, దేవుని జ్ఞానం అపరిమితం. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి వల్ల సాధ్యం కాదు. కాబట్టి దేవుడు చేసే కార్యాలను బట్టి ఎదురు చూడాలి. యోసేపు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి 13 సంవత్సరాలు మారు మాట మాట్లాడకుండా ఆయన ఇచ్చిన పనంతా చేశాడు. ఆయన ఎక్కడ వేస్తే అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఏం చేయాలనో దాన్ని చేసుకుంటూ జీవించాడు. ఆమేన్. దేవుని బిడ్డ ఎదురు చూడు. శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్నీ మిళితమైతేనే జీవితం. ఆమేన్. ఒక్క చక్కెరుంటే డయాబెటీస్ వస్తుంది. ఒక్క ఉప్పు ఉంటే దేని బిళ్ళరా బోన్స్ పనిచేయవు సరిగా. జాగ్రత్తగా ఆలకించాలి. అంతా మిక్స్ అయితేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎదురు చూడు, వెయిట్ చెయ్యి, వెయిట్.
ఎవరిపైనన్నా వెయిట్ చేస్తే నువ్వు ఆశాభంగం కలగచ్చు, కానీ దేవునిలో వెయిట్ చేస్తే మాత్రము ఆశాభంగం ఎన్నడూనూ కాదు. ఎందుకంటే నీ ఆశను భంగము చేసేవాడు నా దేవుడు కాదు. ఆమేన్. నీ వాగ్దానాన్ని నిరర్థకం చేసేవాడు నా దేవుడు కాదు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఆమేన్. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. కలలు కంతుండండి నాన్న, నెరవేరేంత వరకు కలండి. హ్యావ్ ఎ డ్రీమ్స్ and chase the dreams and achieve them till you get them. Don't give up. Amen. Amen. Till you reach the goal, don't give up, because your God is a God never gives up on you. అయిపోయింది నా జీవితం, వీడి జీవితం ఇంతే అని చెప్పి దేవుడు వదలడు మనల్ని. మన గమ్యము చేరేంత వరకు మనం చేయబట్టుకునే దేవుడు. ఆయన కోసం మనం ఎదురు చూడాలి, ఆయనలో ఎదురు చూడాలి, ఆయన కార్యాలను ఎదురు చూడాలి. ఆమేన్. వెయిట్ చేయి, తొందరపడద్దు, వెయిట్ చేయి. ఇది అయిన తర్వాత దేని బిళ్ళరా 2వ వాక్యం నుండి మరి 7వ వాక్యం వరకు మనం చూసినప్పుడు ఫరోకు ఒక కళ వచ్చింది. అఫ్కోర్స్ 2 కళలు వచ్చాయి అక్కడ, కరెక్టా? ఆ 2 కళలు అయిన తర్వాత ఫరో హృదయము దేని బిళ్ళరా చాలా మరి వ్యాఖ్యల చెందింది. అంటే భయమైంది, ఏదో విభ్రాంతి నొందింది, ఏదో జరిగింది. ఆయన బాధపడుతూ ఉన్నాడు. దాన్ని నేను ఇప్పుడు రావటం లేదు, అది లాస్ట్ మరి కళలు గనేటప్పుడు నేను చెప్పేశాను. కళలు గంటే మనస్సు బాధపడుతుంది, డిప్రెషన్ అవుతుందని కళల గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. దాని వైపు ఎక్కువగా నేను కేంద్రీకరించడం లేదు. కానీ నేను ఇంకొక పాయింట్కి మీకు తీసుకొని పోతాను. అతను కడినటువంటి కళలలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేని బిళ్ళరా 6వ వాక్యాన్ని చూద్దాం. 41వ అధ్యాయము 6వ వాక్యాన్ని కడుస్తాం. చూడండి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నుల వాటి తరువాత మొలిచెను అన్నమాట చూస్తున్నాం. ఇక్కడ ఈ గాలి పేరు ఉంది. ఆ గాలి పేరు తూర్పు గాలి అని ఉంది. ఇక్కడ ఏం గాలి అంటే అది తూర్పు గాలి. వాస్తవానికి జాగ్రత్తగా ఆలకించాలి. ఐగుప్తు పైన తూర్పు గాలి వేసదు, సామాన్యంగా వేసదు. కానీ తూర్పు గాలి కన్నా వాళ్ళ ఒక పేరుంది, ఒక గాలి పేరుంది. తూర్పు కొట్టే గాలిని ఒక మాటతో పిలుస్తారు. అదేంటంటే హీబ్రూలో ఖదిన్, KADIRN, ఖదిన్ అనే పేరుతో దాన్ని పిలుస్తారు. ఏ గాలి తూర్పు కొట్టినా ఆ గాలిని ఇట్లా వాళ్ళు సంబోధిస్తారు. దేని బిళ్ళరా. కానీ జాగ్రత్త గాలికి దక్షిణపు తూర్పు గాలి, దక్షిణపు తూర్పు గాలి అంటే వీటి మధ్యలో కొట్టే గాలి మాత్రం చాలా భయంకరమైనది. అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారా? ఇది మార్చ్లో ఏప్రిల్లో కొడుతుందంట ఈ గాలి. మార్చిలో ఏప్రిల్లో ఈ గాలి కొడితే ఎవరే కానీ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయరంట, వాళ్ళు కిటికీలు ఓపెన్ చేయరంట. కారణం ఏంటంటే అక్కడున్న దూసి దుమ్ము అంతా వచ్చి వాళ్ళ ఇల్లు ఫుల్ నిండద్దంట, ఒక్క పచ్చదనము ఉండదంట. దేని బిళ్ళరా ఉన్నట్నన్నిటినీ గాలి నాశనం చేస్తుందంట. అంత ఎండిపోయినట్టుగా ఉండిపోద్ది. కొన్ని టైంలలో మనం చెప్పుకోలేని గాలి కొడతాయి మనకు. 7వ వాక్యంలో దేవుని బిళ్ళరా చూడండి, 7వ వాక్యం చదవండి. రెండు కళలు వచ్చినాయి కదా. 2 కళలు ఏమిటేమిటి వచ్చాయి, అవునా? త్వరగా వచ్చేసాయి. జాగ్రత్తగా ఈ 2 పాయింట్లు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని బిడ్డ, మన జీవితంలో మనం అనుకోని రీతిగా మనకు కొన్ని టైంలలో మరి సమస్యలు ఎదురేసుకుంటూ ఉంటాం. చెప్పకుండా చేయకుండా వచ్చేస్తాయి. మనం అనుకోని కూడా ఉండవు.
నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో 14 వయసులో మా నాన్న నేను పోగొట్టుకుంటాను. లేత వయసు, మంచి ప్రాయం, మంచి జీవితం, డాక్టర్ అవ్వాలనే ఆశ. ఏంటి? డాక్టర్ అవ్వాలనే ఆశ. చదువులో డెమ్మినా కాదు, చదువులో బాగా చదివేవాడిని. జాగ్రత్తగా ఆలకించాను. చదువులో నేను టాపు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. స్పోర్ట్స్లో కొద్దిగా తక్కువేమో కానీ, ఎందుకంటే నాకు కొద్దిగా సిగ్గు, కాబట్టి ఎక్కువగా ముందర పోయేవాడిని కాదేమో కానీ, అదర్వైజ్ నేను అన్నిట్లో ఫస్టే. ఇట్లా ఏమైపోయిందంటే ఈ భేద స్థితి, ఈ పరిస్థితులు చూసి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఏంటంటే అందరూ ముందర పోవడానికి ఇష్టపడ్డు, అలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటారు ఎక్కువ నాకు. నేను అందరూ ముందర పోయి మాట్లాడాలా, నేను ప్రసంగం చేస్తానంటే దేవునికి వందనాలు చెప్పండి. అర్థమైందా? దేవుని కృప ఈ దినం నన్ను నిలబెట్టి వేల మంది ముందర నిలబెట్టాడంటే ఆమేన్. నేను ముందర నిల్చుకొని మాట్లాడే వ్యక్తిని కాదు, చాలా సైలెంట్ నేను. వాస్తవానికి నా మాట మీరు వినాలంటే ఎక్కడో ఒక దిక్కు వినాలి. అట్టటోడిని బడబడ మాట్లాడుతున్నాయి నడమ. జాగ్రత్తగా ఆలకించాను. నా మాటలు తెలివితో అంటే టక మాట్లాడేస్తానేమో కానీ హృదయంలో ఏముండదు. జాగ్రత్తగా ఆలకించాలి. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటారు దీన్ని, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని. దేని బిడ్డ జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? అలాంటి మంచిగా ఎదగాలి, మంచి కలలు కంటున్నటువంటి సందర్భాలలో ఒకే ఆధారం మా నాన్న. పిల్లలకు ఆధారం ఎవరు? తల్లి, తండ్రి. అవునా? ఒక్కసారి మా కుటుంబం కుప్ప కూలిపోయింది. ఒక్కసారి కుటుంబం అంతా కుప్ప కూలిపోయింది మా నాన్న చనిపోవడంలో. నా కుటుంబము కుప్పకూలిందో లేదో కానీ దేని బిళ్ళరా, నా జీవితం అయితే, నా ఆశలు, ఆకాంక్షలన్నీ కుప్ప కూలిపోయాయి. అప్పుడే దేవుడికి దూరమైంది నేను యాక్చువల్ చెప్పాలంటే. ఈ చిన్న వయసులో మా నాన్న తీసుకున్నవే అనే కోపం. దేని బిళ్ళరా, కొన్ని టైంలలో మన పైన వచ్చే శ్రమలు ఎట్టుంటాయి తెలిసిన, అకస్మాత్తుగా ఉండిపోతాయి. ఆ శ్రమలు ఎట్టుంటాయి తెలిసిన, మనల్ని ఎండినట్టుగా చేసేస్తాయి. ఎండిపోతాం మనం. బ్రతకాలన్నా వద్దా అనే ఆశ కూడా ఉండనటువంటి సందర్భాలు అయిపోతాయి. ఒకసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి. ఒకే దినములో అన్నీ పోగొట్టుకున్నాడు. అరే భార్యన్నా ఉంటుందంటే సావరా అని చెప్పి పరిగెత్తింది. దూషించి దేవుణ్ణి సావరా అని చెప్పి పరిగెత్తింది భార్య. అరే సరే అందరూ పోయారా నాయన, నా దేహమన్నా కొద్దిగా బాగుంటుందంటే ఒండ్లు నడినెత్తించి అరికాల వరకు కురుపులు. ఏం చేశాడని? ఏం చేయలేదండి. కరువు ఎందుకు వస్తుంది తెలిసిన? దేవుడు శిక్షించడానికి వస్తుందేమో కానీ కొన్ని టైంలో శ్రమలు మన జీవితంలో దేవుని మహిమ కోసం వస్తాయి. కానీ కొన్ని అకస్మాత్తుగా వచ్చే ఆ ఎదుర్పులు మనం ఎదుర్కోజాలం కష్టం దేవుని బిళ్ళరా. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, యాకోబు పత్రికలో చెప్పిన మాట, మీరు భరించలేని శ్రమలు దేవుడు మనకివ్వడు. ఆమేన్. భరించలేనంత శ్రమలు మన జీవితాల్లో రావు. అయ్యా దేవుని బిడ్డ, అప్పటి నుంచి దేవుడు నన్ను కొట్టిమిట్టాడుతూ, నేను పెద్ద డాక్టర్ని అవ్వలేదమ్మా కానీ అందరు వింటున్నారా, నేను తీసుకొని స్టెతస్కోప్ పెట్టుకొని కూర్చునే డాక్టర్ని అవ్వలేదమ్మా కానీ ఏది మీదనమో దేవుడు నన్ను ఆత్మలో సంపాదించే డాక్టర్గా చేసాడు. ఆమేన్. ఆత్మలను దేని బిళ్ళరా రక్షించే డాక్టర్గా, ఆత్మలకు యేసయ్య సువార్త చెప్పే డాక్టర్గా, ఆత్మలకు దేవుని బిళ్ళరా స్వస్థతను కలిగించే డాక్టర్గా దేవుడు నన్ను పెట్టాడు. ఆమేన్, ఆమేన్. కొన్ని టైంలలో కొన్ని గాలిలు మన జీవితంలో ఉండిపోతాయి. ఆ గాలిలు మనల్ని ఏమీ లేకుండా చేస్తాయి. బాధపడద్దు. హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం, అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. హెజ్కేలు 19:12.
ఉమ్, 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 ఉమ్. తూర్పు గాలి ఎంత డేంజర్ చూసారా? ఏజ్కేలు 19:12. అయితే బహురౌద్రము చేత అది పెరికి వేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను, మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. హోషేయ 13:15. నిజముగా ఎఫ్రాయిము తన సోదరులు ఫలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి. ఎవరు పుట్టించే గాలి అది? యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువులు కొల్ల కొట్టెను. ఆమేన్. శ్రమ పడుతున్నారా? శ్రమలు పడుతున్నారా? అకస్మాత్తుగా శ్రమలు వచ్చి మిమ్మల్ని తొక్కేస్తున్నాయా? బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తొక్కేస్తున్నాయా? చెప్పకుండా చేయకుండా వచ్చేసాయా శ్రమలు? ఎండిపోయారా జీవితం? విరక్తి పుట్టిపోయిందా? విసుగు పుడుతుందా జీవితాన్ని బట్టి? ఒకవేళ అది ప్రభు నుంచి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 3:14 చెప్పిన రీతిగా, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఎందుకంటే నీ జీవితంలో ఒకవేళ ప్రభు మహిమ కోసము శ్రమ వస్తే దేవునికి వందనములు కలుగును గాక. ఆయన, దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలకించాలి, గాయము రేపువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో గాయము ఆయన రేపుంటే దేవునితో కూర్చొనాను, నానా ఈ గాయం నేను తట్టుకోలేకపోతున్నాను, నొప్పిగా ఉంది నాన్న, చాలా నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది నా తండ్రి, మాన్పవా? ఆయన మానేస్తాడు, తప్పకుండా మానేస్తాడు. ఆమేన్. 2 కలలు ఒకేసారి రావడం దేనికి సాదృశ్యం అంటే, ఇమ్మీడియట్ అవసరం. ఇప్పుడు అవసరం ఉంది, ఇది నువ్వు దీని పట్ల జాగ్రత్త కలిగి ఉంటావు. కొన్ని టైంలలో మన జీవితంలో దేవుడు కొన్ని ఎమర్జెన్సీ అంటారు, దీన్ని ఎమర్జెన్సీ అంటారు. ఎమర్జెన్సీ వాటిని ఒత్తి చెప్తుంటాడు మనకు, సరి చేసుకో, ఇది తప్పు. మరి ఆ కళ వచ్చినాక మళ్ళా వస్తుంది. దాని అర్థం ఏంటంటే, దేని వల్ల జాగ్రత్తగా ఆలకించు, జాగ్రత్త కలిగి ఉండు. ఒకవేళ కలభావంతోనే దేవుడు మాట్లాడచ్చు, వాక్యంతోనే మాట్లాడచ్చు, వేరే వాళ్ళతోనే మాట్లాడచ్చు. 2-3 సార్లు వింటే జాగ్రత్త, నువ్వు మారాల్సినటువంటి అవసరం ఉంది, ఏదో నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి కన్నా 2 సార్లు కలలు కానీ, ఒకసారి కన్నా 2 సార్లు మాటలు కానీ, ఒకసారి కన్నా 2 సార్లు వాక్యం కానీ నీతో మాట్లాడినట్లయితే సంసిద్ధంగా ఉండు, ఆ వాక్యము ఆ కార్యము నీలో నెరవేరద్ది. ఆమేన్. అది కీడే కానీ మేలే కానీ, దాని పట్ల నువ్వు అక్కర చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటి మాట, అందరు చూస్తున్నారు నన్ను ఇక్కడ, కానీ ఒకటి మాత్రం మీకు జ్ఞాపకం పెట్టుకోండి. దేని బిళ్ళరా, ఒకవేళ నీ జీవితం దేవునిలో బలంగా ఇమర్చబడి ఉంటే నీకు తెలియకుండా ఆయన ఏమీ చెయ్యడు. ఆమేన్. ఒకవేళ నీ జీవితం ఆయనలో బలంగా ఇమర్చబడి ఉంటే, నీకు ఆయనకి బలమైన సంబంధం కలిగి ఉంటే, నిన్ను వదిలి నీకు చెప్పకుండా ఆయన చేయడు. ఒకవేళ చెప్పకుండా చేయకుండా నువ్వు నీతిమంతుడుగా ఉండి వచ్చిన శ్రమ, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీ వెనక దేవుడు పని చేస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఏమి చేయక, ఏది చెందక శ్రమలు నిన్ను మరి దేవుడు చెప్పకనే వచ్చేసాయా,
భయపడద్దు, దేవుడు నీ వెనక కార్యము చేస్తూ ఉన్నాడు. నీకు తెలియనక్కర్లా. కొన్ని టైంలలో ఒకవేళ దేవునిలో నువ్వు బలంగా నిలబడి ఉన్నవా, దేవునికి స్తోత్రం కలగడా కొన్ని కార్యాలు నీ కంటి ముందర చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే అబ్రామ్తో అంటాడు, దేని బిళ్ళరా, నేను అబ్రాముకు ఈ కార్యములను దాచెదన్నా అంటాడు. లోతు మరి సొదొమ గొమొరాలని పాడు చేసేకి వెళుతున్నటువంటి దేవుని దూతలు 18వ అధ్యాయం ఆదికాండం 17వ వాక్యంలో చెప్పిన మాట అంటే, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా అంటాడు. దేవుని బిళ్ళరా, నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నానా నా జీవితంలో జరగబోయే కార్యాలు నాకు తెలియపరచు, నేను సిద్ధపడతా, నేను సిద్ధపడతా. ఒకవేళ నువ్వు సిద్ధపడలేదా, టక్కన వచ్చేసేయ నీకు తెలవకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కోసం వచ్చిన ప్రతి కార్యము దేవుని మహిమను తెస్తుంది. ఆమేన్. భయపడనక్కర్లేదబ్బా, భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒకవేళ నేను శ్రమ పెడితే ఆయన సరి చేస్తాడబ్బా, భయపడద్దు. కొద్ది కష్టం అనిపిస్తుంది అబ్బా, కొద్ది కష్టం అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కష్టములో దేవునికి తోడైనడని మాత్రం మర్చిపోవద్దు. ఆమేన్. ప్రభువులో కష్టమైన ఇష్టంగా భరించాలి. అర్థమైందా? ప్రభువులో కష్టంగా ఉన్నటువంటి సందర్భాలు ఇష్టంగా భరిస్తే నిన్ను ఇష్టడైన దేవుడు నిన్ను గొప్ప కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో చూపిస్తాడు, కనపరుస్తాడు. ఆమేన్. ముందరికి వెళ్ళిపోదాం దేని బిళ్ళరా. మరి 8వ వాక్యానికి వచ్చేద్దాం. చూడండి 8వ వాక్యం, ముందరికి వెళ్ళిపోదాం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడి కనుక అది ఐగుప్తు శతకానందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పును గాక, గాని ఫరోకు వాటి భావము తెలుపవాడెవడును లేకపోయేను. దేవుని బిళ్ళరా, ఫరో రాజ్యం ఎక్కడుంటుందో అక్కడ శకును గళ్ళు ఉంటారు. మీకు ఎక్కడ క్లియర్ చేయాలంటే, మోషే పోయినప్పుడు ఆయన శకులు గాళ్ళని పిలిచాడు. పాము వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రవాదులు కూడా వచ్చి పాముని చేశారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో. సో ఫరో రాజ్య శాసనంలో లేకుంటే రాజ్యంలో మరి శకునగాళ్ళు మంత్రగాళ్ళు కూడా ఉంటారు. మీరు అందరూ వింటున్నారా? హల్లెలూయా. శకులు ఎక్కడ కూడా ఉంటారు. ఒకవేళ మీకు తెలవాలంటే నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వాక్యం చదివితే అక్కడ తెలుస్తుంది మీకు. చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాలను పిలిపించెను అనే మాటను చూస్తాం అక్కడ. ఐగుప్తు శకునగాండ్రులు తమ మంత్రముల చేత అలాగే చేసిరి అనే మాటను చూస్తున్నాం. అంటే ఆయన ఆసనములో మరి మంత్రగాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇది. ఐ వాంట్ యూ టు లిజన్ కేర్ఫుల్లీ. దయచేసి చాలా జాగ్రత్తగా ఆలకించండి. కాకికి అన్నం పెట్టచ్చా? ఇంటికాడు కాదు, శ్మశానంలో. పిల్లి పోయింది అడ్డమని దాటకుండా వెనక్కి రావచ్చా? ఇంటిలో బల్లి కూసిందని బయటికి పోకుండా మానచ్చా? ఇది శకునాలు కావు, ఈ మంత్రాలు కావు. దీనికి దేవుని బిడ్డలకి ఏమన్నా సంబంధం ఉందా? మంచి సమయము, యమగండాలు, బమగండాలు, నగగండాలు, మంచి దినము, చెడ్డ దినము, ఇదేంటి? 7 దినాలు మంచియా? దేవుడు చేసిందంతా మంచిదన్నాడు. నువ్వు ఎట్ట అంటావు యా చెడ్డదని? ఎవరిచ్చి అది గ్యారం నీక? మంగళవారం, సోమవారం, అమ్మో ఇది యమగండ కాలం. నీ మొఖం మంచిగా, ఏ మనిషిరా నువ్వు? యమగండం అంటే యమగండ. పావాలంటే ఎప్పుడన్నా పోతారు రబి. ఇది అమావాస, ఇది పౌర్ణమి. మనకు తగిందా ఇది? ఇది శకునం కాదు, ఇది మంత్రాలు చేసేది కాదు. చెప్పండి. ఇంకొకటి చెప్పనా? అయ్యో, నాకు చెప్పడానికి కూడా చేత కావటం లేదు. మనం ఎంత భ్రష్ట జీవితం జీవిస్తున్నామంటే వాక్యంలో కూడా భ్రష్టత్వమే.
వాడు చెప్పినట్టుగా మనం చెప్తాం ఇది గడగడగడగడగడగడగడగడ చెప్తాం ఇది. యో ఏది పని చేయదియా? నీ నీ శకున మనస్సు నా తండ్రికి ఇష్టం లేదు, నా తండ్రికి ఇష్టం లేదు. ద్వితీయోపదేశకాండం 18:10 చూడండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను. ఓ వినండి, వినండి, వింటున్నారా? నిదానం చదువుతా, మీరు ఎవరు చదువుతుంది, నేను చదువుతా, నిదానం వినండి అమ్మా. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను. మేము పోయినాం ఒకసారి చిన్నప్పుడులే. ఎవరా? చిలక జోస్యం చూడడానికి. ఏడా? ఎక్కడా? చిలక జోస్యం. చిన్నప్పుడు నాకు తెలియదు, చిన్నప్పుడు విషయం చెప్తానని. ఎవరమ్మా చూసేది చిలక జోస్యాలు? ఈడ మేఘ శకునములను గాని సర్ప శకునము గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను. కరడీలు పెట్టుకొని వస్తాడు వీడు, కరడి. ముంగిసి పెట్టుకొని వస్తాడు ఇంకొకడు. ముంగిసి తాయిత్వం గడితే అయిపోతారా పోయి. ఏమవుతారా నాయన? సస్తవరా, చచ్చేవాడు ఎప్పుడన్నా చస్తావు. ఆ కరడి వచ్చి దాని ముక్కులో ఏదో పెట్టి తీసిస్తాడు. చూద్ది అది ఎంత గప్పు కొడుతుందో ఏమో, ఆ ముక్కులో తీసిస్తాడు. అది ఈమెకి భాగ్యం. ఇంకొకడు పొద్దున్నే వస్తాడు, మీ ఇంట్లో పెట్టిన రా అంటాడు. పాపం ఉన్నది పోయింది, ఊడ్చుకొని పోయింది అంత అన్నట్టుగా. పాపం వాడికి పెడతారు బాగా డబ్బులు, కానీ దేవుడు ఆలయానికి దేవుడికి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరబ్బా. ఆశీర్వాదాలు ఏడా, పెట్టేది ఆడ. ఆయన పట్టించుకొని కూడా పట్టించారు. వాళ్ళ ఇంట్లో పాపం బాగుందో లేదో కూడా తెలియదు. ఇతను చావాలా మన కోసం రాత్రి పగళ్ళు ప్రార్థనలు చేసి, వాడేవుడు బాగా ధన్యవంతుగా బాగుంటాడు, వాడికి పంపిస్తారు. అయ్యా మీకు కూడా చెప్తున్నాను ఆయన, మీకు కూడా ఇది ఇంక్లూడెడే. కర్ణపిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయి వాణి. దయ్యాల కాడ విచారణ చేయడం ఏంద్రా అబ్బాయి? నాకు అర్థం కాదు. భద్రాచల ప్రాంతంలో విన్నా నేను ఈ విషయం. అన్నా నీకు ఒకటి తెలుసా అన్నాడు మా సహోదరుడు సీను, పాస్టర్ గారు అక్కడ. అన్నా నీకు ఒక విషయం తెలుసా? ఏం సీను అని పోయాను. అన్నా ఒక విషయం ఏంటంటే, అన్న మా ఊర్లో ఒకడు వచ్చిండే, అంటే ఇంకొకటి జరిచిపెట్టిండు, అటువైపు పెట్టిండు. ఆడున్నటువంటి ఆ ఊరోళ్ళు, ఆ విశ్వాసులు వచ్చి భలే ఆడస్తుంటారు. నన్ను అక్కడ ఎందుకు ఏడ్చిండ్రా భయ్య ఏంటి అన్నా, వాళ్ళ పాస్టర్ అంట రాత్రి 12 గంటలకు 1 గంటకి అడవికి పోతాడంట అన్న. వాయబ్బా పోయి ప్రార్థన చేస్తే మంచిదే కదా ఏకాంతంగా అని చెప్పిన నేను. ఏంది ఫస్ట్ అసలు సమస్య ఏంటో నాయన కరెక్ట్గా చెప్పు అంటే, అన్న పోయేది మంచిగా ఉందేమో కానీ దేవుడితో మాట్లాడితే పర్వాలేదు, దెయ్యాలతో మాట్లాడుతుంటే అంట. దేంతో? అరే పాస్టర్కి దెయ్యాలతో పని ఏంట్రా? వాడిని పిలుచుకురా అని చెప్పిన నేను. వాడిని ఫస్ట్ పిలుచుకురా వాడిని. వాడు ఎవడు చూడాలి, నేను ఫస్ట్ పిలుచుకురారా నాయన. వాడికి మొక్కుతాను రా. అబ్బా ఏంద్రా మనిషాడు, నీకు దెయ్యాలకి ఏం సంబంధం రా నాయన? నేను పోయి దెయ్యాలతో మాట్లాడుతుంటా, దేవుడితో మాట్లాడకుండా దెయ్యాలతో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఈ కొందరు ఉండరులే. అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ ఎక్కడి నుంచి వచ్చి నీకేమే? దెయ్యాన్ని అడిగేది, దెయ్యం పట్టిన వాళ్ళని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరేంటి? నీకెందుకురా? నీకెందుకా? ఆమె చెప్పింది ఒక ఆమె, పోలు పోతా ఉంటాయి. అయ్యో దేవుడు సేవకులు మీకు అందరికి మంచి చెప్తారు అట్ట ఇటే నోర్మి అన్నాడు. మంచి చెప్తేనే నోర్మి అంటే, చెడ్డది చెప్తే వదలాలా? అసలుకి నోర్మి అనాలి. కరెక్టా? నీ పేరెందుకు నాకు, నీ ఊరెందుకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నాకెందుకు? పో అంతే, వెళ్ళిపోవాలంతే. ఏమేన్?
దయ్యముల విద్య విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. తరిమి కొట్టి కొట్టండి. ఉంచనీయద్దండి అతన్ని. మిమ్మల్ని తప్పుదారులు నడిపిస్తాడు, ఆ తప్పుదారిలో పోతున్నట్టుగా అయిపోద్ది. జాగ్రత్త. ఎప్పుడు ఈ నోట్ల దెయ్యాలే ఉంటాయి. మినిస్ట్రీ కూడా దెయ్యాలకి చేస్తే ఎట్రా బాబు అయ్యారు? మినిస్ట్రీ కూడా దెయ్యాలకి చేస్తే ఎట్ట? కర్ణపిశాచి నడుగు వానినను నెక్స్ట్ వీటిని చేయవాని మీద ఉండేది. వీటిని చేయి ప్రతి వాడును, జాగ్రత్తగా ఆలకించాలి, వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. ఆమేన్, ఆమేన్. యథార్థంగా దేవుని ముందుండు. అది ఏమి జరిగినా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సెలవీయందే నీ వెంట్రుక కూడా కింద రాలదు. యెహోవా సెలవీయందే నీ ఎంటుక కింద రాలదు. రాలినా ఆయన చిత్తంలోనే రాలును గాక. నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు అబ్బాయి? ఇది తెలుసుకొని ఏం చేస్తావు? లేవీయుల కాండము 19:31. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. అపోస్తల కార్యములు 13:6. వారు ఆ దీపమందంట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్-యేసు అను ఒక యూదుని చూచిరి. ఆ చూచిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏం తెలిసిన? పౌలు జాగ్రత్తగా ఆలకించాలి. 10వ వాక్యం నుంచి 11వ వాక్యం చూడండి. అతన్ని చేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందమని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురు అని వెదుకుచుండెను. ఒకవేళ నువ్వు దేవుని భ్రమలో ఒకవేళ భ్రమపరుస్తూ ఉంటే ఆయన యొక్క తీర్పు నీ జీవితంలో వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన 9:21 మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెళ్ళిపట్టి ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు నిర్ధారణ చేసుకోండి, ఏది రైట్ ఏది రాంగో. పిల్లి అడ్డం పోతే పోకుండా ఉండడం రాంగా? ఎస్. చిలక జోస్యం కాడికి బిడ్డలు, క్రైస్తవులు, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు పోవచ్చా? పోకూడదు. నాకు వింటున్నారా? నాకు ఇదేదో వస్తుంది కదా, దాని పేరు చెప్పే ఇంగ్లీష్లో చెప్తా. చికెన్ ఫాక్స్. నేను తెలుగులో చెప్పేకి ఇష్టపడిన దాన్ని. చికెన్ ఫాక్స్. మీరేమంటారు దాన్ని? అది చెప్పకుండా ఉండాలని నేను చెప్పాలా? చంపాలు వాస్తాయి కదా. ఏమ్మా చంపాలా? చెప్పండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. చంపాలా? మీకు అర్థమైతే చాలబ్బా, నేను చెప్పను. అందుకనే అందరూ వచ్చి మీ ఇంట్లో ఇది చేయాలా? అఫ్కోర్స్ దాని పక్కన ఇది కూడా వచ్చిందిలే, అది అలాది. అందరూ వచ్చేసి మీ ఇంట్లో ఏమో యాపకులు చేయాలా, మాంసం మస్తులు చేయాలా, అబ్బా ఏం కథలు చెప్పిండ్రు. మా అక్కని నిజంగా జ్ఞాపకం చేసుకుంటాను నేను, మా ఎమిలీ లాస్ట్ అక్కని. అందరికి అడిగి పోయి మీరేమన్నా చేసుకోండి, నా తమ్ముడికి యాపాకు తినిపిస్తా అనింది.
ప్రార్థన చేసి యాపాకు తినిపిస్తాను. నాకు ప్రార్థన చేసి యాపాకు తినిపించింది మా అక్క. యాపాకుతో, ఎందుకంటే చేదు కదా, మంచిది అంటారు, అది కడుపులో ఉన్నదంతా చచ్చిపోద్దని చెప్పి. దేని బిళ్ళరా అందరూ వారము 2 వారాలు అయితే నేను ఐ థింక్ 5-6 దినాలు బయటకు వచ్చేసిన. అయిపోయి అది పోయింది. మీకు అర్థమవుతుందా? ఏమేన్ ఏమేన్ ఏమేన్. రోగాలు వచ్చి నేను భయపడాలనా, రోగం తీసేసి దేవుడికి భయపడాలనా? అంతే కదా. రోమం తీసేసి దేవుడికి భయపడండి. పో అంటే పోయే దేవుడికి, అంటే పొమ్మని చెప్పే దేవుడికి భయపడండి, వచ్చేదానికి భయపడొద్దండి. 14వ వాక్యం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి. బట్ ఇప్పుడు టైం వచ్చేసింది. ఎవరు పోయారు? పానదాయకుడు ఎవరు పోయి చెప్పారు? ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చాడు? యోసేపు ఎప్పుడైతే కలలు వచ్చిందో ఏంటి, పానదాయకుడికి జ్ఞాపకం వచ్చేసాడు జోసెఫ్. ఏమేన్. యోసేపు ఏమి అనుకుంటాడు చెప్పండి? వీళ్ళు ఎంత మేలు పొందిండ్రు నాయన, 2 సంవత్సరాలు నోరు మూసుకొని ఉంటారు, వీళ్ళు మనుషులా అనుకొని ఉంటాడు. కానీ తన యొక్క నమ్మకం వాళ్ళు కాదు, తన నమ్మకం దేవుడే. దేని బిడ్డ జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు కార్యము చేయాలంటే రాజు కూడా కలగనాల. ఏమేన్. రాజు కోసం కాదు, తన సేవకుడి కోసం. అమేన్. తన కనిన కళ నెరవేరడానికి రాజుకు కళ తెచ్చాడు దేవుడు. ఆమేన్. నీ కోసం గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కించపరుచుకోవచ్చా? ఆమేన్. ద టైమ్ హస్ కమ్. నా దేవుడు నా కోసము నియమించిన సమయం వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి యోసేపు, దేని బిళ్ళరా, సమయాన్ని దేవుడు తెచ్చేసాడు. తనకంటూ సమయం ఉంది, నీకంటూ సమయం ఉంది, నాకంటూ సమయం ఉంది. ఆ సమయం కోసం ఓపికతో ఎదురు చూడు, దేవుడు కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే ఆయన సమయం ఉందో జాగ్రత్తగా ఆలకించాలి. ఇమ్మీడియట్గా మాట పోయింది చెరసాల నాయకుడికి. యోసేపు అనే అబ్బాయి ఉన్నాడే, పంపి త్వరగా. అక్కడ ఏముంది? త్వరగా పంపు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని బిళ్ళరా, నేను దాన్ని చదువుతా ఉంటే వాళ్ళు లిటరల్గా యోసేపుని బయటికి లాక్కొని వచ్చి అని దోశారంట. అయ్యా, ఆయన టైం వస్తే లోపల ఉండవు, నువ్వు బయట ఉంటావు. ఏమేన్. ఎట్టుంటుందో తెలిసిన, నీ కాలు మొక్తారా బాంచని పరిగెత్తరా అనాలా. ఆమేన్. ఆయన సమయం సరి అయినటువంటి సమయం. చూడండి, కీర్తన 31వ కీర్తన 15వ వాక్యం చూడండి. దేని బిళ్ళరా, నా కాలగతులు నీ వశములోనున్నవి. ఏమండి? నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా వశంలో లేవు. అపవాది మిమ్మల్ని చెరసాల్లో వేయాలనుకుంటున్నాడు. ఆఖరి వరకు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం మీకు ఇవ్వబడుతుంది. ప్రకటన 2:10. నమ్మకంగా ఉండండి, నేను తినక్కర్లేదు, అది నమ్మకంగా ఉండండి జీవ కిరీటం కోసం. ఆమేన్. నమ్మకంగా ఉండండి. మా అందరు చూడండి తల్లి, నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుండో తల్లి, నానా ఒక్క అద్భుతం నాలో చేయి తండ్రి. నా జీవితం ఎట్లుందయ్యా, ఒక్క
అద్భుతం నాన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావా నా తమ్ముడు చెల్లి? ఒక్కసారి నన్ను చూడవా తండ్రి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. ఒక్కసారి నాన్న, ఒక్క అద్భుతం తండ్రి. లూకా రాసిన సువార్త 13:11లో దెయ్యము పట్టిన స్త్రీ 18 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది యేసయ్య ఆమెని స్వస్థతపరచడానికి. లూకా రాసిన సువార్త 8:42 12 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీ ఎదురు చూడాల్సి వచ్చింది తన రక్తస్రావము ఆగిపోవడానికి. యోహాను రాసిన సువార్త 5:5 దేని బిళ్ళరా, వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు. 38 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఒక అద్భుత కోసం, యేసయ్య రాక కోసం. ఎదురు చూడలేవా? ఎదురు చూడలేవా? ఎదురు చూడలేవా? ఒక్క అద్భుతం నీ జీవితంలో జరగాలని నీకు ఒక విషయం చెప్తాను. 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. 2 అద్భుతాలు మీకు చెప్తాను. మీ జీవితంలో ఎన్నోసార్లు గొనగతా ఉంటాం, అద్భుతం జరగలేదు, అద్భుతం జరగలేదు అని. 2 అద్భుతాలు మీ జీవితంలో చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 2 అద్భుతాలను బట్టి దేవునికి వందనాలు ఎప్పుడు కలిగి ఉండండి. మొదటి అద్భుతం ఏమో తెలిసిన, నీవు రాత్రి పనుకొని ప్రొద్దున లేవడమే అద్భుతం. 2వ అద్భుతం చెప్పనా, యేసయ్య నీకు రక్షణ కలుగు చేయడమే 2వ అద్భుతం. ఆమేన్. ఈ 2టికి దేవుని కృతజ్ఞతగా ఉండు. 3వ అద్భుతం దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలిసిన, ఆయన సమయంలో చేస్తాడు. ఎదురు చూడు. ఆమేన్. 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 మేలు పొందుకొని దేవుడిని మోసం చేస్తాం మనం. దేవా నీవు 100 రూపాయలు ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తా దేవా అంటాం, కానీ 100 రూపాయలు వచ్చిన తర్వాత 100 రూపాయలు మిగతాం అంటం లేదు. అట్లని చెప్పి నేను ఒప్పుకోలు పెట్టుకోమని చెప్పలా, అర్థమైందే? నువ్వు ఇద్దేత్తా అది చెప్పలే నేను. నేను అది చెప్పలేదు. నేనేం చెప్తాను తెలిసిన, నీకు దేవుడు మేలు చేసినంత కొలది దేవుడికి కృతజ్ఞతగా ఉండు. 10 రూపాయలు ఇచ్చిండా, 1 రూపాయి ఎత్తిపెట్టు. అయ్యా దేవుడు నన్ను ఇంతవరకు రక్షించాడంటే, కాపాడంటే కారణం అదే. ఆమేన్. ఎప్పుడు యోచన చేయొద్దు, ఈ 10 రూపాయలు నా ఇంటికి సరిపోదే, నేను 1 రూపాయి ఎట్టెత్తి పెట్టాలా అని యోచన చేయొద్దు. ఆ 10 రూపాయల్లో 1 రూపాయి ఆయన సన్నిధికి తీసుకురా. ఇంకొక 20 రూపాయలు ఇచ్చాడా, 2 రూపాయలు తీసుకురా. 30 రూపాయలు ఇచ్చాడా, 3 రూపాయలు తీసుకురా. 5 రూపాయలు ఇచ్చాడా, దాంట్లో 50 పైసలు తీసుకురా. ఆయన సన్నిధిలో నువ్వు పెట్టు. ఆ 50 పైసలతో ఆయన మహిమ పొందుతాడు. నువ్వు 50 పైసలకు మిన్నగా దేని బిళ్ళరా 10 రూపాయలు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. అంటే అర్థం ఏం చెప్తున్నానంటే, దేని బిళ్ళరా నీ జీవితంలో దేవుడు కార్యము చేయని కొలది ఆయనకు కృతజ్ఞతగా ఉండు. నిన్ను నువ్వు మెప్పు పొందొద్దు. యోసేపు, నేను ముగిస్తున్నాను, 16వ వాక్యానికే ముగిచ్చేస్తున్నాను ఈ దినం. 16వ వాక్యంలో ఏముందో తెలిసిన, యోసేపుతో ఫరో చెప్పినప్పుడు యోసేపు చెప్పిన మాట ఏంటంటే, ఇది నా వల్ల కాదయ్యా, మర్మాలు కలలు చెప్పేది నా దేవునితోనే సాధ్యం. ఆమేన్. ఆమేన్. ఇది నా వల్ల కాదయ్యా, నా దేవుడే గొప్ప. ఆమేన్. నీ జీవితంలో నీ దేవుడే గొప్పగా ఉండునుగాక. మనం తగ్గించుకుందాం, ఆయన హెచ్చింపబడాలి. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. యాకోబు 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనునిచ్చును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పబడి ఉన్నది. ఆమేన్, ఆమేన్. నా దేవుని సమయము నా జీవితంలో, నాకు తెలుగు తిరగనంటుంది ఆ మాట, అసన్నమాయను. ఆమేన్. ఆయన టైం వచ్చేసింది, నేను ఎత్తబడుతున్నాను. ఆయన టైం వచ్చేసింది, నా జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో ఒక్క అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావా? ఆల్రెడీ 2 అద్భుతాలు చేసేసాడు. ఇంకొక అద్భుతం గురించి యోచన చేస్తున్నావా? హిస్ టైమ్ హ్యాస్ కమ్. ఆయన సమయం వచ్చేసింది. ఆమేన్. ఒకవేళ నీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకా కొద్దిగా ఆగమన్నాడా? ఆగిపో. ఆయన సమయం కోసమే ఎదురు చూడు. ఆయన మహిమపరచు. ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి నీ జీవితంలో. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఆయన కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. ఈ దినం అద్భుతంగా నాన్న స్పష్టంగా మాతో మాట్లాడి మీ పాదాలకు స్తోత్రాలు. మా జీవితాన్ని హెచ్చరించారు, గద్దించారు. మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి మీ కృపను మాకందరికీ దయచేయవలసి మనం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల వంచి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆమేన్.